మూవీ ఎలా ఉంది? పుష్ప 1 నచ్చిందా, 2 నచ్చిందా? హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నెయిల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇవాళ మేము పుష్ప 2 మూవీకి వెళ్ళబోతున్నాం. ఈ వీడియోలో మూవీకి సంబంధించిన ఎటువంటి స్పాయిలర్స్ ఉండవు, నేను ఏమీ రివీల్ చేయను అనమాట. సో డోంట్ వరీ. మేమైతే ఈవినింగ్ షో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. మూవీ అయితే ఇవాళే రిలీజ్ అయింది. సో ఫస్ట్ డేనే వెళ్తున్నాం. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవాళ వెదర్ అంతా స్నో డే అనమాట. మొత్తం స్నో పడుతుంది మార్నింగ్ నుండి. ఏంటి క్లోజా? ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి శరవణ భవన్ హోటల్ అనమాట. అండ్ దాని పక్కన వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళిపోయే థియేటర్. నాకు తెలిసి వీళ్ళందరూ ముందు షో చూసి వస్తున్నారు ఆల్రెడీ. సో ఇదన్నమాట ఎంట్రన్స్. యాక్చువల్లీ నా హడావుడ్ చూసి నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటారేమో. యాక్చువల్లీ నాకన్నా హర్షకి చాలా ఇంట్రెస్ట్. ఏ మూవీ అయినా మోస్ట్లీ ఫస్ట్ డేనే వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే ఇంకా మన మూవీ థియేటర్లోకి వెళ్ళిపోతున్నాం. నేనైతే ఏం సీన్స్ పెట్టను, బట్ ఇక్కడ హడావుడ్ ఎలా ఉందో మాత్రం వినిపిస్తాను. ఇదెందుకు? సో విన్నారు కదా, అదనమాట ఇక్కడ అలా ఉంది ఆడియన్స్ రియాక్షన్ పుష్ప 2కి. సో ఎనీహౌ ఇప్పుడైతే ఇంకా మేము మూవీ చూసేసి బయటకైతే వచ్చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ షో వాళ్ళు కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. అండ్ బయట చూస్తున్నారు కదా ఎంత స్నో ఉందో, బాగా స్నో ఎక్కువైపోయింది. యాక్చువల్లీ ఈ సీజన్కి ఇదే ఫస్ట్ స్నో అనమాట. సో ఇప్పుడైతే మేము ఇంకా పక్కనే శరవణ భవన్ హోటల్కి వచ్చామన్నమాట. ఏదైనా లైట్గా డిన్నర్ చేసి వెళ్ళిపోదామని. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? పుష్ప 2 నీకు ఏది నచ్చింది అన్నిట్లో, అంటే మూవీలో? అంతా బాగుంది. బేసిక్ అంతే, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు పార్ట్ 2 ఇంత బాగుంటుందని. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వెల్ సీన్ బాగుంది. జాతర ఎపిసోడ్ అయితే సూపర్. గట్టిగా చెప్పు, వినిపించట్లేదు. జాతర ఎపిసోడ్ అయితే సూపర్. ఇంకా క్లైమాక్స్ బాగుంది. శరవణ భవన్ ఆఫ్టర్ ఏజెస్. చేస్తున్నాం. శరవణ భవన్ ఆఫ్టర్ ఏజెస్. యాక్చువల్లీ నేను చెన్నై వెళ్ళినప్పుడల్లా ఈ రెస్టారెంట్కి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అస్సలు ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ప్లేస్కి రావటం. యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, ఇండియాలో ఉన్నట్టే ఉందన్నమాట. సో ఇంకా మేమైతే మూవీ గురించి మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేస్తున్నాం. యాక్చువల్లీ మూవీస్ గురించి నాకన్నా హర్షనే బాగా చెప్తాడు కాబట్టి పుష్ప 1 బాగుందా 2 బాగుందా తన్నే అడుగుదాం. బాయ్ నానా, మూవీ ఎలా ఉంది? బాగుంది. ఓకే, పుష్ప 1 నచ్చిందా 2 నచ్చిందా? 2నే బాగుంది. నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వెల్ సీన్ బాగుంది. సెకండ్ హాఫ్ జాతర ఎపిసోడ్ బాగుంది. ఓకే, క్లైమాక్స్ బాగుంది. ఓకే, ఇంకా బాగున్నట్టే కాక
ఓకే, అయితే నీ పుష్ప 1 కన్నా 2నే నచ్చింది అంటావు. యా 2నే బాగుంది, 1 కన్నా బాగుంది. ఓకే ఓకే, అయితే నీ హైప్కి మీరు రీచ్ అయింది. సూపర్. రీచ్ అయింది. ఓకే, ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చినాయి? అల్లు అర్జున్ అయితే ఆబ్వియస్లీ చాలా బాగా చేశాడు అంట. అల్లు అర్జున్, ఫాఫా ఓకే. వాడు బాగా చేశాడు. ఫహద్ ఫాసిల్ చాలా బాగా చేశాడు. ఆ ఫస్ట్ పార్ట్లో ఫ్యామిలీ అది ఉంటుంది కదా, దానికి ఇక్కడ ఒక ఎండ్ పడింది. అంటే ఐ మీన్ లైక్ కంక్లూజన్ లాగా వచ్చింది. వాడి ఫ్యామిలీ, పుష్ప ఫ్యామిలీని వాడు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే దానికి అది బాగుంది. ఎండింగ్ బాగుంది, సాటిస్ఫైడ్. సో చూసారు కదా, మాకైతే మూవీ బాగానే అనిపించింది అనమాట. సో మీరు కూడా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు ఇంకా రిటర్న్ వెళ్ళటానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.